నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఒక వరకట్న నిషేధం కేసులో, వరకట్న హెరాస్మెంట్ కేసులో బంధువులు ఫైల్ చేసిన క్వాష్ పిటిషన్ అలో చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక భార్య భర్త తాలూకు బంధువుల మీద నన్ను హెరాస్ చేశారు, తిట్టారు, కొట్టారు, డబ్బులు డిమాండ్ చేశారు, వస్తువులు డిమాండ్ చేశారు అని క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తే, పోలీసులు భర్త తాలూకు దగ్గర బంధువుల మీద సెక్షన్ 498A ఐపీసీ, సెక్షన్ 3(4) డౌరీ ప్రొవిషన్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. బంధువులు హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ఛాలెంజ్ చేశారు. మేము నిర్దోషులము, ఇది కరెక్టే, మేము అతని బంధువులము, కేవలం బంధుత్వం తప్ప మాకు ఎటువంటి విషయాల్లోని సంబంధం లేదు, కావాలని మమ్మల్ని ఇందులో పార్టీగా చేసి హెరాస్మెంట్కు చేసింది కాబట్టి మమ్మల్ని నిర్దోషిగా ప్రకటించి ఈ కేసు నుంచి తొలగించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ పెడితే, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గౌరవ కోర్టు నిర్దోషి అని ప్రకటించింది. ఇక్కడ అన్నీ కూడా ఎలిగేషన్స్ వేగ్గా ఉన్నాయి. బంధువులు ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా హెరాస్ చేశారో చెప్పలేదు, ఏ టైప్ ఆఫ్ హెరాస్మెంట్ అయిందో తెలీదు, ఎట్లా అడిగారో తెలీదు, ఎన్ని రూపాయలు అడిగారో తెలియదు, ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇటువంటి వేగ్ ఎలిగేషన్స్ ఉన్న కేసు కొట్టేయడమే కరెక్టు. ఎందుకంటే టైం వేస్ట్ చేయదు, వీళ్ళు నిర్దోషులు. గతంలో గౌరవ సుప్రీంకోర్టు మేరియన్ ఫైయుద్దీన్ వర్సెస్ స్టేట్ అనే కేసులో ఇటువంటి తీర్పే ఇచ్చింది. ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఈ కేసును క్వాష్ చేయడం జరిగింది అని. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఏదైనా వరకట్న హెరాస్మెంట్ కేసులో వేగ్గా లేకుండా కరెక్ట్గా టైంను బట్టి, డేట్స్ను బట్టి, ఏ టైప్ ఆఫ్ హెరాస్మెంట్ జరిగింది ఇవన్నీ క్షుణ్ణంగా చెప్తే కానీ కంప్లైంట్ నిలవదు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.